హలో గైస్, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మామ డబుల్ స్మార్ట్ సినిమా కూడా చూసేయడం జరిగింది. థియేటర్లో సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఈ టోటల్ గారు బయలుపడిపోయాడు పాపం. ఇది పరిస్థితి. ముందుగా సినిమా మెయిన్ ప్లాట్ లైన్ గురించి మాట్లాడుకుంటే చాలా సింపుల్ భయ్య. సినిమా ప్లాట్ లైన్ కూడా చాలా సింపుల్ గా ఉంటది. మన హీరో ఇస్మార్ట్ శంకర్ గారి తల్లి ఝాన్సీని ఒక మాఫియా డాన్ సంజయ్ దత్ గారు చంపేయడం జరుగుతుంది. తర్వాత మన ఇస్మార్ట్ శంకర్ పగ ఎలా తీర్చుకున్నాడు, డబుల్ స్మార్ట్ గా ఎలా మారాడు అనేది సినిమా. మావా స్టార్టింగే చెప్పేస్తున్నా, సినిమా మొత్తంలో పూరి గారి మార్క్ చాలా మిస్ అయింది మావా. అసలు ఇస్మార్ట్ శంకర్ సినిమాలో 10% కూడా లేదు డబుల్ స్మార్ట్ సినిమా. భయ్యా సినిమా మొత్తంలో వర్కౌట్ అయింది ఒకటే, రామన్న ఎనర్జీ మాత్రమే. అసలు సినిమా మొత్తంలో ఫుల్ ఆఫ్ డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. సేమ్ ఇలాంటిది ఇస్మార్ట్ శంకర్ లో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి కానీ మరి ఇంతలా ఉండవు. అండ్ వీటితో పాటు మేనరిజం సాంగ్స్ ఇవి కూడా జస్ట్ ఓకే అన్నట్టుంటాయి కానీ పెద్ద ఇంపాక్ట్ చూపివు. అండ్ బీజిఎం ఆల్సో వెరీ బ్యాడ్. కొన్ని చోట్ల సీన్స్ కి తగ్గట్టు కాకుండా బీజిఎం హై అయిపోతా ఉంటది. అండ్ ఇంటర్వెల్ అయితే టూ గుడ్ ఉంటది. సరే ఇకనైనా సినిమా స్టార్ట్ అవుతుందేమో అనుకుంటాము. సెకండ్ హాఫ్ కూడా చాలా లాగ్ అనిపిస్తుంది. మామ ఆలీ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటది, బొక్కలా ఉంటది, అసలు నవ్వే రాదు. అసలు ఎందుకు ఈ క్యారెక్టర్ సమయం అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అండ్ ఇవన్నీ దాటుకొని క్లైమాక్స్ అయితే ఒక రకంగా ఉంటది. అంతే భయ్య, సినిమా దేనికోసం వెళ్ళాలంటే ఎక్స్పెక్ట్ రామ్ అండ్ హిస్ ఎనర్జీ. రామ్ పోతినేని గారి ఎనర్జెటిక్ యాక్టింగ్ కోసం అండ్ ఆయన డాన్స్ కోసం సినిమాకి పోవచ్చు. ఒక్కటే భయ్య, రామ్ పోతినేని గారి గురించి మాత్రమే సినిమాకి పోండి. అండ్ మన పూరి జగన్నాథ్ గారి బోరింగ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే టూ బ్యాడ్ అసలు. అండ్ హీరోయిన్ కూడా జస్ట్ ఓకే. అండ్ సంజయ్ దత్ గారు ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ ని ఆయన యూజ్ చేసుకోలేదు అనిపించింది భయ్య నాకైతే. భయ్య మెయిన్లీ ఈ సినిమా నాకు ఎక్కకపోవడానికి మెయిన్ రీజన్ ఇస్మార్ట్ శంకర్ భయ్య. ఏమన్నా ఉంటది భయ్య ఇస్మార్ట్ శంకర్ సినిమా. అసలు ఆ సినిమాలో హీరో గారి మేనరిజం కావచ్చు అండ్ అలాగే ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇస్మార్ట్ శంకర్ లో. అండ్ దాంతో పాటు ఇస్మార్ట్ శంకర్ లో క్లైమాక్స్ ఫైట్ భయ్య ఎలా ఉంటది, గూస్ బంప్స్ వస్తుంది కదా, ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉంటదేమో అని ఊహించాను. ఈ సినిమాలో కూడా అసలు ఏంది లేవు. అందుకోసమే నేను పర్సనల్ గా డిసప్పాయింట్ అయ్యా. అండ్ మీరు కూడా ఒకసారి సినిమా చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.